అసలు ఆహ్వానించలేదా జూనియర్ ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ని కానీ? అసలు ఏంటి ఈ విషయంలో? అంటే లేడీస్ అన్న రావచ్చు కదా అని. మీకు ఆయన ఏం చేశాడంటే, ఇది పెద్ద కుటుంబం అండి. పెద్ద కుటుంబం అయితే అందరూ ఒకటేసారి వచ్చేసి ఒకటేసారి అదయ్యి సో ఒకటేసారి వచ్చేసిన దాని మూలంగా ఇప్పుడు అంటే ఇది నిన్న చూస్తే మొత్తం మహిళా ప్రపంచం, మహిళా శక్తి. అంటే ఇంకోటి ఏంటంటే నిన్న వచ్చేటప్పటికి ఓపెనింగ్, మొన్న వచ్చేటప్పటికి మదర్ దినోత్సవం, మదర్స్ డే. మదర్స్ డే అంటే బసవతారకం గారు, బసవతారకం గారు మదర్స్ డే కంటిన్యూటీ. మొత్తం మహిళలు అంటే ఆ మదర్కి చెందిన పిల్లలు, డాటర్స్, లోకేశ్వర్ గారు కానీ, పురంధరేశ్వర్ గారు కానీ, భువనేశ్వర్ గారు కానీ, వీళ్ళకే అగ్రతాంబూలం. వెరీ క్లియర్. ఆ మదర్కి సంబంధించిన కోడలు లక్ష్మీ హరికృష్ణ గారు, ఆవిడే పూజ అండి. ఓకే, ఆ మదర్కి అంటే వాళ్ళ హస్బెండ్ మదరు అంటే వాళ్ళ అత్తగారు పేరు పెట్టబడిన నందమూరి వెంకట్రామమ్మ అండి. యాక్చువల్గా సుహాసిని పేరు సుహాసిని కాదు, నందమూరి వెంకట్రామమ్మ గారు. మీరు ఇంకోటి ఏంటంటే బసవతారకం గారి విల్లు తీసినా కూడా మా శ్రీవారి తల్లి గారు నందమూరి వెంకట్రామమ్మ పేరుగా నా కుమారుడు హరికృష్ణ గారి కూతురు పేరు ఆ పేరు అయ్యింది కాబట్టి నా నగలు ఆవిడికి చెందుతాయని విల్లు ఉందండి. విల్లు ఆవిడ సొంతకం పెట్టిన విల్లులో ఉంది. ఉండి ఆ నందమూరి వెంకట్రామమ్మ గారు అంటే ఇక్కడ సుహాసిని హరికృష్ణ గారి కూతురు అవ్వచ్చు, చౌదరి దృష్టిలో ఎన్టీ రామారావు తల్లి అండి. ఎన్టీ రామారావు తల్లి చేతుల మీదుగా స్క్రిప్ట్ తీసుకుంటూ ఎన్టీ రామారావు గారి మనవరాళ్ళందరూ కలిపి ఆ స్క్రిప్ట్ పంచడం. ఆ స్క్రిప్ట్ వాళ్ళందరూ మనవరాళ్ళు అలా ఉంటుంటే ఎంత పచ్చదనంగా ఉందండి, ఎంత అద్భుతంగా ఉంది. తర్వాత ఎన్టీ రామారావు కూతుళ్ళు ముగ్గురు, ఇది ఎన్టీ రామారావు కోడలు, మళ్ళీ కోడలు ఎక్కడ కోడలు నిమ్మకూరు ఆవిడదండి. నిమ్మకూరు జమీందారుని కూతురండి ఆవిడ. ఎన్టీ రామారావు సామాన్యమైన ఒక ఇదిగా కుదరవల్లి వాళ్ళు జమీందారులు అండి. నిమ్మకూరికే జమీందారుని కూతురు ఆవిడ, జమీందారిని ఆవిడ. సో ఆ నిమ్మకూరు జమీందారునిగా నందమూరి లక్ష్మీ హరికృష్ణ గారు ఆవిడ పూజతో స్టార్ట్ అయ్యి ఎన్టీ రామారావు తల్లి పేరుతో ఉన్న నందమూరి వెంకట్రామమ్మ గారు స్క్రిప్ట్ ఇచ్చి దానితో పాటు నందమూరి తారక రామారావు మనవరాళ్ళందరూ అక్కడ పాల్గొని ఎన్టీ రామారావు కూతుళ్ళు ఒకళ్ళు క్లాప్ భువనేశ్వర్ గారు, ఒకళ్ళు స్విచ్ ఆన్ పురంధరేశ్వర్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షను. అంటే ఎన్టీ రామారావుకి డైరెక్టర్ అనేది పెద్ద హిట్లు కానీ 3 సూపర్ హిట్లతో ఆయన డైరెక్టర్గా రంగప్రవేశం చేశారండి. సీతారామ కళ్యాణం, గులేబా కావళి కథ, నెక్స్ట్ శ్రీకృష్ణ పాండవ్యం. సీతారామ కళ్యాణంలో డైరెక్టర్గా పేరేసుకోవాలా, గులేబా కావళి కథలో డైరెక్టర్గా పేరేసుకోవాలా, ఇది శ్రీకృష్ణ పాండవ్యంలో వేసుకున్నారు. వేసుకుంటే పుల్లయ్య గారిని పంపించారండి. అప్పుడు సౌత్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, అసలు అప్పుడు మనకి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి డైరెక్టర్ల అసోసియేషన్ లేవు. ఆ సిఫ్డా నుంచి పంపించి, సార్ మీరు పేరేసుకోకపోతే ఫీల్ అవుతున్నారు సార్ అని అంటే, నేను పేరేసుకుంది ఒకళ్ళని అవమానించడానికి కాదా, నాకు 3 సినిమాలు సూపర్ హిట్ అయితే ప్రజలు ఆమోదిస్తే నాకు డిగ్రీ వచ్చింది అనుకుంటే ఇక నుంచి నాకు ఎలిజిబిలిటీ వచ్చింది డైరెక్టర్గా. డైరెక్షన్ చేసి ప్రతి వాడు ఫెయిల్యూర్ అయిన ప్రతి వాడికి కూడా దే ఆర్ నాట్ డైరెక్టర్స్. డైరెక్టర్గా 3 కంటిన్యూస్ సూపర్ హిట్లు కావాలి. నా BA డిగ్రీ 3 సంవత్సరాలు, నేను 1 సంవత్సరం పాస్ అయ్యా, 2వ సంవత్సరం తప్పా, నేను డైరెక్టర్ నేను BA ఎట్టా వస్తుంది? 3 సంవత్సరాలు నా డిగ్రీ పాస్ అయితే కదా నాకు BA వచ్చేది, మరి ఎట్టా వస్తుంది? అట్లాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే అన్న దగ్గర ఆ డైరెక్షన్ ప్రాధాన్యత. మొట్టమొదటి కుమార్తె ఫస్ట్ షాట్ డైరెక్షన్ అండి, స్విచ్ ఆన్ 2వ కుమార్తె అండి, క్లాప్ 3వ కుమార్తె అండి. అలా ఒక డిజైనింగ్లో ఒకటి జరిగిన మ్యాటర్ అండి. జరిగిన మ్యాటర్లో ఏంటంటే తను ఏమనుకున్నా అంటే ఇది ఒక డిజైనింగ్ ఓపెనింగ్, ఒక సినిమా ఓపెనింగ్ నుంచి ఆడియో ఫంక్షన్ అని, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, తర్వాత రిలీజ్ సక్సెస్ మీట్ అని, ఇట్లా రకరకాలుగా ఈవెంట్స్ చేసుకుంటే ఇది ఒక పెద్ద కుటుంబం. ప్రజలందరికీ తెలిసినంతో ఇది ఒకటి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, ఒకటి కళ్యాణ్ రామ్ కుటుంబం, వీళ్ళందరూ కలిపి పార్టిసిపేట్ చేసే ఒక ఎంటైర్ ఫంక్షన్ అండి. దాంట్లో వాళ్ళే, ఇంకెవరికి సంబంధం ఉండదు. ఓకే, ఇంకొక ఈవెంట్కి వచ్చేటప్పుడు నందమూరి బాలకృష్ణ గారి కుటుంబం ఉంది, వాళ్ళే. సో అట్టా విడివిడిగా ఇది చేసుకుని వీళ్ళందరూ ఇట్లా తను ఈవెన్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇప్పుడు ఇది అనౌన్స్ చేసినప్పుడు కూడా తన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్, దట్ ఈస్ ఫస్ట్ ఈవెంట్. సెకండ్ ఈవెంట్ హీరోని రివీల్ చేయటం. హీరో రివీల్కి ఎవరిని వాడాడు? రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారిని వాడాడు. ఎందుకంటే రాఘవేంద్ర గారు గురువు,
అశ్విని దత్ గారు మొట్టమొదటి సినిమా చేస్తానన్న ప్రొడ్యూసరు ప్లస్ అశ్విని దత్ గారి కుటుంబంతో అవినాభావ సంబంధం ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాడాడు. అక్కడ హీరో రివీల్ అయ్యాడు. తర్వాత హీరోయిన్ రివీల్కి ఇంకొకటి వాడాడు. హీరోయిన్ రివీల్కి తనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన ఒక దర్శకుడికి అవకాశం ఇచ్చిన ఒక అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ, వాళ్ళ మనవరాలు సుప్రియ. మొట్టమొదటి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానన్న అశ్విని దత్ గారి కూతురు స్వప్నా దత్, వాళ్ళిద్దరిని పెట్టి ఒక ఆడావిడిని రివీల్ చేసేప్పుడు ఒక ఆడావిడ, ఒక మగ హీరోని రివీల్ చేసేప్పుడు మగవాడు. ఇలా అనుకుని తను ఒక బ్లాక్స్గా పెట్టుకుని తను ప్లానింగ్లో ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్ళటం జరిగిందండి. ఆ ప్లానింగ్కి ఎంటైర్ అందరు కుటుంబ సభ్యులు పూర్తి ఆమోదంతో. అంటే ఇక్కడ ఏంటంటే ఎవరో కూడా నందమూరి తారక రామారావు అనేవాడు మావాడు. ఇప్పుడు మీకు జగమెరిగిన సత్యం అండి, నందమూరి తారక రామారావు అని నిన్న హీరోగా ఆయన నందమూరి హరికృష్ణ గారి కుటుంబ సభ్యుడు. నందమూరి హరికృష్ణ గారి కుటుంబ సభ్యుడిగా నందమూరి కళ్యాణరామ్కి కొడుకే కదా, ఆ బాబాయి తన కొడుకు. అలాగే జూనియర్ ఎన్టీఆర్కి బాబాయి కొడుకు, అంతే కదా. సో అందరికీ దాంట్లో భాగం సంబంధం ఉంది కదా. మళ్ళీ జానకిరామ్ లేడు. మీరు జానకిరామ్ చనిపోయినప్పుడు కూడా మీరు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు, కళ్యాణరామ్ ఎలా ఉన్నాడు, దానికి ఎలా ఏం జరిగింది అనేది అందరూ చూసాం. తర్వాత హరికృష్ణ గారు శివైక్యం చెందినప్పుడు కూడా అసలు అందరూ ఎలా ఉన్నారు ఏంటి చూసాం. ఇక దీనిలో అసలు కోడిగుడ్డుకు మీద ఎంట్రుకుల్లాగా అదేమిటండి ఇదేమిటండి, పిలిచారా అండి, పిలవలేదా అండి, ఆయన ఎందుకు రాలేదండి, ఇది ఎందుకు రాలేదండి, ఏమిటండి ఇది, ఎవరికే కనీసం అలా కాదు కదా, కొంచెం అన్నా ఇంటి జూనియర్ ఇంటి రాలేదు, కనీసం వైఫ్ అన్న రావచ్చు కదా. అంటే జనం పాపం ప్రజలు వాళ్ళకి అన్నీ తెలుసు అండి, వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటారు, దాంట్లో డౌటే అక్కర్లేదు. ఈయన బ్లాక్స్గా పెట్టుకున్నాడు. ఆ బ్లాక్స్ పెట్టుకున్నాడు. ఇంకోటి ఏంటంటే బేసికల్లీ కళ్యాణ్ రామ్ భార్య స్వాతి, కళ్యాణ్ రామ్ వాళ్ళ అత్తమామ చాలా బాగుంటారండి, అందరితో చాలా బాగుంటారు, చాలా హోమ్లీగా, చాలా ఇదిగా, చాలా పర్సనలైజ్డ్తో అందరితో బాగుంటారు. దీంట్లో ఎలాంటిది ఇబ్బంది అక్కర్లే. ఇక దాడితే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ భార్య, జూనియర్ ఎన్టీఆర్ భార్య నిజం చెప్పాలంటే దాదాపు భువనేశ్వర్ గారు ఒక పెంచుకున్న కూతురు లాంటిదండి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అత్తగారు. అంతేగా మరి. ఆవిడ మల్లిక ఆ పెళ్ళికి కూడా అప్పుడు నారిని శ్రీనివాస్ గారితో పెళ్ళి అదేదో సంబంధాలు అనుకున్నప్పుడు అప్పట్లో నేను భువనేశ్వర్ గారు అందరం కూర్చుని ఎక్కడ ఎంగేజ్మెంట్ పెట్టాలి ఏంటి, అశోకాలో పెడితే ఎట్లా ఉంటుంది, హోటల్ అశోకాలో అక్కడ మెనూ ఏంటి, అక్కడ ఏం చేయాలి, ఇంకెక్కడ పెడితే ఎలా ఉంటుంది అన్నీ అనుకుని అప్పుడు హోటల్ సరోవర్లో పెడతాం జరిగింది. ఓకే, హోటల్ సరోవర్లో వాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిందండి. ఆ ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఎన్టీ రామారావు చాలాసేపు కూర్చున్నారండి. చంద్రబాబు గారు అంటే ఆ రోజుకి నారిని శ్రీనివాస్ గారు పెళ్లి చేసుకుంటున్న మల్లికకి దాదాపుగా వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరైనా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ గారే కేర్ టేకర్స్గా ఆ మల్లికాది నారిని శ్రీనివాస్ గారికి పెళ్ళి అయిందండి. వాళ్ళ బిడ్డే ప్రణతి అండి. మరి ఇంకెక్కడుందండి, మరి ప్రజలకు అందరికీ తెలుసు కదండి ఇది. ఇప్పుడు కూడా ఈ నందమూరి తారక రామారావు గారికి కేర్ టేకర్స్ వీళ్ళే అనిపిస్తుంది నిన్న వచ్చినప్పుడు. కాక బేసికల్లీ నందమూరి తారక రామారావు నిన్న హీరో అయిన ఆయనకి అందరూ కూడా ఓన్ చేసుకున్నారు, ఓన్ అనుకున్నారు. ఎవరో కూడా హరికృష్ణ గారి మనవడు ఎవరి కాళ్ళు ఏంటంటే తాతలందరూ కూడా హరికృష్ణ గారు మేమే, హరికృష్ణ గారి పాత్రలో మేమే ఉన్నాం, మా మనవడు అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారండి. ఈవెన్ హరికృష్ణ గారి సిస్టర్స్ పరంగా మేమే అని వాళ్ళు అనుకున్నారండి. తర్వాత ఈ కుర్రోడికి మేనత్తగా చూసుకుంటే ఒరిజినల్ మేనత్తగా నందమూరి వెంకటరామమ్మ ఎలియాస్ సుహాసిని ఆవిడ ఓన్ మేనత్త. కానీ మిగిలిన అందరు సిస్టర్స్ అందరూ కూడా మా మేనల్లుడు అనుకున్నారండి. అంతేగాని దీంట్లో ఎలాంటిది లేదు. చాలా ప్రజలందరూ కూడా అంటే జనరల్గా ఏంటంటే మనం మీడియా పరంగా మీడియాలో కొద్దిమంది కోడిగుడ్డు మీద ఇంటర్వ్యూలు పీకే దానికి అనుమానం వస్తుంది, కానీ ప్రజలందరూ అసలు కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఎంత బాగుంది, ప్లస్ ఒక మహిళా ప్రభంజనం లాగా ఒక మహిళా గ్లాస్లో సాగు నీళ్ళు లేవని చెప్పొచ్చు, నీళ్ళు ఉన్నాయని చెప్పొచ్చు, చూసే కోణం బట్టి. కాదండి, మీకు ఇప్పటి వరకు ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక మహిళా ప్రాధాన్యతతో ఒక మహిళా ప్రొడ్యూసరు ఇంత మహిళలకి సెలబ్రిటీ హోదాలో మొత్తం ఇంత మహిళా శక్తితో ఒక సినిమా ఓపెన్ అయిందంటే దట్ ఈస్ ద హిస్టరీ అండి. అది కూడా ఆ డైరెక్టరు అంటే డైరెక్టరు భార్య ఆవిడ ప్రొడ్యూసర్ అనుకుంటే వాళ్ళిద్దరూ దంపతులు ఒక దేవస్థానం అనుకుని ఒక దేవాలయం అనుకుని ఆ దేవాలయ ప్రాంగణంలో చేయటం మాత్రం హిస్టరీ అండి. ఆ ప్రాంగణంలో ఎవ్వరూ కూడా
ఇంకా కావాలంటే ఇంకో 3-4 గంటలు ఉందాం అనే టైప్లోనే ఉండి జరిగింది తప్పితే వేరే ఏమీ కాదండి. అన్నని ఓన్ చేసుకున్నారు. ప్లస్ ఓన్లో కూడా ఇతను ఏంటంటే ఏదో రుద్ది పంపించడం కాదు, అతనిలో ఒక కృషి, పట్టుదల, దీక్ష, ఒక కసి. నేను అవ్వాలి, నేను తయారవ్వాలి, నేను ఇది చేయాలి. మరి జానకిరాము ఆ పేరు పెట్టినప్పుడే ఇతన్ని ఒక ఎన్టీ రామారావు పుట్టాడని అనుకుంటున్నప్పుడు ఎన్టీ రామారావు అయితే ఏమి సాధించారో, ఎన్టీ రామారావు ఏ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయికి వెళ్ళదగిన వ్యక్తికి ఆ పేరు పెట్టడం జరిగిందండి. తర్వాత ఇతనికి ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు. ఇతన్నేమో నందమూరి తారక రామారావు అంటే ఈజ్ ద రాముడు అండి. రాముడికి బ్రదర్ ఎవరండి? ఆ లక్ష్మణుడి పేరు కింద సౌమిత్ర అండి, వాళ్ళ తమ్ముడు. ఈయన రాముడు, ఆయన లక్ష్మణుడు. ఆయన పేరు సౌమిత్ర. ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాడండి. దానవీర సురకంలో చేశాడు. అతను కూడా చాలా యాక్ట్. మరి అతను కూడా రేపు హీరోగా రాబోతున్నారా? డెఫినెట్గా అతనికి కూడా హీరో అవ్వాలని కోరుకుంటే డెఫినెట్గా అవుతాడు. ప్లస్ అతను హీరో అవ్వాలని కోరుకుంటే మళ్ళా తర్వాత కూడా చౌదరి గారు కూడా అతనితో కూడా సినిమా చేస్తాడండి. అది మీకు ఇదేం